ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. మా పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీ నామముకే మహిమ కలుగునుగాక. లోకానుసారమైనటువంటి జీవితం దేవునికి విరోధం. లోకానుసారమైనటువంటి జీవితంలో అబద్ధాలు, మోసాలు, హత్యలు, వ్యభిచారాలు, జూదం, ఇవన్నీ కూడా లోకానుసారమైనటువంటి జీవితాలు ఎన్ని దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, శరీరమును అనుసరించు వారి మనసు దేవునికి శత్రుత్వము అన్నాడు. వారి లోకంలో శరీరము అనుసరించి అనేకమైనటువంటి పాపములు చేయుచున్నారు. వీరందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే, ఈ లోకముతో స్నేహము దేవునికి విరోధము. దేవునికి విరోధమైనటువంటి పనులు, లోకముతో స్నేహం, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారం చేసేటువంటి వారికి, హత్యలు చేసేటువంటి వారికి, విశ్వాసమైనటువంటి వారికి, వ్యభిచారులకి సహాయ సహకారం తీర్చడం, దొంగలకు సహాయం చేయటం, వాళ్ళతో స్నేహం చేయటం అనేది కూడా దేవునికి విరోధం. అది నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, ఆయన యందు నువ్వు యథార్థ హృదయం కలిగి ఉండి, ఆయనతో నువ్వు జీవించి నువ్వు పరిశుద్ధమైనటువంటి గ్రంథం ప్రకారం వాక్యానుసారం నువ్వు జీవిస్తే దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావు. లోకానుసారటువంటి జీవితంలో, ఈ లోకంలో తప్పుడు పని చేసేటువంటి వారికి, అబద్ధుక్యులు, అబద్ధం ఆడేవాళ్ళు, జూదం ఆడేటువంటి వాళ్ళు, వ్యభిచారం చేసేటువంటి వారికి, మద్యపానం సేవించే వారికి నువ్వు స్నేహభావంగా ఉంటే దేవుని యందు నువ్వు విరోధం కలిగిన ఒక వ్యక్తిగా ఉంటావు. విశ్వాసం కలిగి ఉండి పరిశుద్ధ వాక్యం తెలుసుకొని ఆయనందు విశ్వాసం కలిగే జీవితం ఉండేవారంటే దేవునికి ఎంతో ఇష్టము. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19 మరి 21 వచనంలో ఏంటంటే, శరీర క్రియలు స్పష్టము, ఇవి చేసేవారు దేవుని రాజ్యమును స్వతపరచుకొనరు. తప్పుడు మార్గాలు, తప్పుడు పనులు చేసుకుంటూ సమాజక మధ్యములో అనేకమైనటువంటి చెడ్డ పనులు, దేవునికి అయిష్టమైన పనులు చేసేటువంటి వారు దేవుని యొక్క రాజ్యానికి చేరుకోరు. వారు ఎప్పుడు పాపము అనే జీవితం జీవిస్తారు, దేవుని రాజ్యములోనికి చేరుకోలేరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో ఏమిటంటే, వినాశనంకు దారి చాలా విశాలముగా ఉంటుంది, మరి జీవమునకు వెళ్ళేటువంటి దారి సంకుచితంగా ఉంటుందని అన్నారు. ఇక్కడ వినాశనముకు వెళ్ళేటువంటి దారి చాలా విశాలంగా ఉంటుంది. ఏ పాపములు చేసేటువంటి వారికి, మరి లోకానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి వారికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవించే వారికి, పాపిష్టి పనులు చేసేటువంటి వారికి, సాతానుతో చెలిమి చేసేటువంటి వారికి, వారి యొక్క దారులన్నీ కూడా విశాలంగా ఉంటాయి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి, ఆయన యందు జీవం కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలంటే యథార్థమైనటువంటి జీవితం కావాలి.
ఆ జీవితం కావాలంటే ఆ దారి చాలా సంకుచితమైన ఇరుకైనటువంటి దారిగా ఉంటుంది. ఒక అటవీ ప్రాంతంలో ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామములో ఒక దినేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఒక రాజ్యమునకి వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైనటువంటి దారి, రెండవది సంకుచితమైన దారి. విశాలమైనటువంటి దారిలో తన స్నేహితులందరూ కూడా ఆ విశాలమైనటువంటి దారిలో వాళ్ళు ఆనందిస్తూ వాళ్ళకి ఎంతో సుఖాన్ని అనుభవిస్తూ లోకానుసరటువంటి జీవితాన్ని ఎంతో సంతోషమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు అని ఇతను తెలుసుకొని, నా స్నేహితులు ఎంతో సంతోషకరమైనటువంటి జీవితంలో ఉన్నారు, లోకానుసరమైనటువంటి జీవితం అనేటువంటి విశాలమైనటువంటి జీవితం చాలా మంచి జీవితం అని తెలుసుకొని మరి ఈ జీవితమే నాకు బాగుంటుంది అనుకొని తన యొక్క ఫ్రెండ్స్, తన స్నేహితులు చెప్పినటువంటి ఏదైతే విశాలమైన జీవితం, విశాలమైనటువంటి దారి ఉంటుందో ఆ దారి ఎందు వెళ్తూ ఉంటుంటే ఎంతో వెలుగు, అక్కడ ఎంతో వ్యభిచారం, మద్యపానం చేసేటువంటి వారు, ఆ దారి అంతా కూడా చాలా విశాలంగా ఉన్నది. అట్లా తను చాలా సంతోషిస్తూ, అందుకనేమో నా స్నేహితులు చెప్పారు విశాలంగా ఉన్నటువంటి దారి చాలా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉందనుకుంటూ ఉంటాడు. తను ఉంటాడు. వెళ్తున్న కొలది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ చివరికి రాగానే ఒక పెద్ద సముద్రం వచ్చింది. ఆ సముద్రంలోకి దిగితే ఆ దిగిన వారు మళ్ళీ తిరిగి రాలేనటువంటి స్థితి. ఎందుకంటే సముద్రంలో పడినటువంటి వ్యక్తి ఇంతవరకు తిరిగి రాలేదు కనుక. కాబట్టి ఇతను ఆ యొక్క సముద్రంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి రాలేదు. మరి నేను కూడా సముద్రం వెళ్తే నాకు మరణమే ఉంటుంది అని అనుకొని తాను తెలుసుకొని మళ్ళీ ఆ యొక్క రహదారికి వచ్చేస్తాడు. వచ్చి రెండో మార్గం అనేటువంటి ఆ దారిని ఎంచుకొని ఆ విరుకైనటువంటి దారి, ఆ దారి సంకుచితమైనటువంటి దారి, ఆ దారిలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ సంకుచితమైన దారి కొద్దిగా కష్టమైనప్పటికీ, కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ, మరి గుట్టలు అవన్నీ ఎక్కుతున్న కొద్దిగా ఒంటరి ప్రయాణం అయినప్పటికీ చాలా సంతోషంగా ఉంది, తన ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. దేవునితో మాట్లాడేటువంటి ప్రార్థనలో దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. అట్లా తను ఎంతో ఆ ఇరుకైనటువంటి మార్గంలో మరెన్నో కష్టాలు పడుకుంటూ రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నేను పాపములని మన్నించబడి నిత్య జీవం అనేటువంటి ఈ సంకుచితమైనటువంటి దారిలో ఉన్నదని చెప్పేసి అప్పుడు ఎంతో సంతోషిస్తాడు. సో ప్రియమైన సోదరులారా, విశాలమైన దారి అంటే సాతాను దారి, సంకుచితమైన దారి అంటే అది దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి దారి. రాజ్యము అంటే దేవుడు. మన దేవుని సంకుచిత దారిలో అంటే ఇరుకైన మార్గము కష్టంగా ఉన్నప్పటికీ దేవుని దగ్గరికి మనం వెళ్ళగలిగే మార్గాలని కూడా కష్టమైన కూడా ఇష్టపడి మన దేవుని దగ్గరికి సంకుచిత ద్వారా వెళ్ళాలి. విశాలమైన దారి, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. ఆ ఎండింగ్కి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం అనేది రాక్షసుని యొక్క సముద్రము. ఆ సముద్రంలో పడిపోతే మనిషి తిరిగి రాడు. అంటే పాపములకు పడిపోతే నరకములోనికి పడిపోతాడు, నరకములను జీవిస్తాడని అర్థం. ఇక్కడ ఈ సంకుచితమైనటువంటి దారి అంటే దేవుని దారి, అది నిత్యం జీవము కలిగినటువంటిది, ఎన్నటికీ నశించినటువంటిది, రక్షణ కలిగినటువంటి దారి. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. లోకానుసరటువంటి జీవితాన్ని వదిలేండి,
దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి మన పాపములని మన్నించవాలని ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉండాలని మీ అందరినీ